దెయ్యాలు యేసయ్యను బతిమాలుకుంటున్నాయండి. ఏమని? మమ్మల్ని దేశంలో నుండి తోలేయొద్దు, ఈ ప్రాంతం నుంచి మమ్మల్ని బయటికి పంపొద్దు, ఈ లోకం నుంచి మమ్మల్ని బయటికి పంపొద్దు, ఈ దేశము నుండి అనగా ఈ లోకము నుండి మమ్మలను బయటికి పంపి పాతాళంలో నరకంలో మమ్మల్ని వేయొద్దు, మా సమయం ఇంకా రాలేదు. అయితే మరి ఏం చేయాలి? ఇదిగో పందుల మంద ఉందే, అందులోకి పంపు. అంటే వీటికి పాతాళం అంటే, నరకం అంటే ఎంత భయం అమ్మా. ఆ భయం దెయ్యాలకు ఉంది, కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పిన వాళ్ళకి ఆ భయం లేదు. ఈ సేనాదయాలు బట్టి వాడు ఏమంటుండో, మమ్మల్ని ఈ దేశం నుండి పంపించొద్దు, అంటే ఈ భూమి మీద నుండి ఆ లోకము నుండి పంపించొద్దు. ఎక్కడికి పంపించొద్దు? నరకానికి పంపించొద్దు. ఎక్కడికి పంపించొద్దు? పాతాళానికి పంపించొద్దు. ఎందుకంటే పాతాళం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ దురాత్మకు తెలుసు, నరకం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ దురాత్మలకు తెలుసు కాబట్టి మమ్మల్ని ఈ దేశం అనగా ఈ లోకము నుండి బయటికి పంపొద్దు. ఎందుకంటే మేము భరించలేని వేదన అక్కడ ఉంది, మేము సహించలేని బాధ అక్కడ ఉంది, మేము తట్టుకోలేని మంట అక్కడ ఉంది, శిక్ష అక్కడ ఉంది, మమ్మల్ని అక్కడికి పంపొద్దు. మరి ఏం చేయాలి? కనీసం ఆ పందుల్లో కన్నా వెళ్తాం, కానీ ఈ దేశంలోనే ఉంటాం. మేము నరకానికి పాతాళానికి మాత్రం మమ్మల్ని పంపించద్దు. కానీ ఒకటి తెలుసా, అవి ఎప్పటికైనా నరకంలోకి పోవాల్సిందే, పాతాళంలోకి పోవాల్సిందే. ఆ విషయం వాటికి కూడా తెలుసు. కానీ అవంటున్న మాట ఏంటో తెలుసా, మా సమయం ఇంకా రాలేదు. నేను అందుకే చెప్తున్నా, ప్రతిదానికి ఒక సమయం ఉంటుందమ్మా. ప్రసంగి చెప్తాడు, విత్తడానికి, కోయడానికి, నాటడానికి, పెళ్ళగించడానికి, కట్టడానికి, కూలగొట్టడానికి, మంచోడు అవటానికి, పడిపోవటానికి, లేవటానికి, తినటానికి, పడుకోవటానికి, పని చేయటానికి, ప్రతి దానికి సమయం ఉంది. ఈరోజు నీ జీవితంలో ఏం జరగట్లేదని నువ్వు అనుకుంటున్నావా? నీ సమయం వచ్చినప్పుడే అవి ఖచ్చితంగా జరుగుతాయి. ఆమేన్ హల్లెలూయా. మనం అనుకుంటాం మన తోటివారు ఎదుగుతున్నారు, మన తోటివారు స్వస్థత పొందుకున్నారు, మన తోటివారు ఉద్యోగాలు సంపాదించారు, మన తోటివారు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, మన తోటివారు ఇల్లు కట్టుకున్నారు, మన తోటివారు వాహనాలు కొనుక్కున్నారు, మన తోటివారు బంగారం, వెండి, డబ్బు సంపాదించుకున్నారు, మన తోటివారు ఎవరికి అందలేని స్థితిలో, మన తోటివారి పిల్లలు ఉద్యోగాల స్థితిలో, మంచి చదువులు చదువుతున్న స్థితిలో, ఒక ఉన్నతమైన ఎవరి దగ్గర చెయ్యి చాపలేని స్థితిలో ఉన్నారు. మనకు ఆ స్థితి ఎప్పుడు వస్తుందో అని అనుకుంటావు. నేను ఈరోజు చెప్తున్నా, ప్రతి దానికి సమయము ఉంది. నీ సమయం వచ్చినప్పుడు నిన్నెవరు ఆపలేరు, నీ సమయం వచ్చినప్పుడు నిన్నెవరు అడ్డగించలేరు, నీ సమయం వచ్చినప్పుడు నీ హెచ్చింపుని, నీ దీవెనని, నీ ఆశీర్వాదాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఆమేన్ హల్లెలూయా. అందుకే నీకంటూ ఒక సమయం ఉంది, ఎదుటి వాళ్ళతో నువ్వు పోల్చుకో మాకు. మీరు ఎప్పుడన్నా ఒక పండ్ల గుత్తిని చూసారమ్మా? ఒక మామిడికాయల పండ్ల గుత్తి ఉంటుంది కదా, ఒక ఫ్రూట్స్ గెల కానీ, ఒక మామిడి పళ్ళ ఏమంటారు దాన్ని, గుత్తి అంటారు కదా. ఒకే కొమ్మకి, ఒకే చెట్టుకి, ఒక కాండములోనే 4-5 ఫలాలు వస్తాయి. చూడండి, ఒక కాండం నుంచే వస్తాయి, ఒక కొమ్మ నుంచే వస్తాయి, ఒక చెట్టు నుంచే వస్తాయి. 4 కాయలు ఉన్నాయనుకోండి ఆ గుత్తిలోని, ఆ గెలలో 4 కాయలు ఉన్నాయనుకోండి, 4 సమానంగా ఉంటాయా? అదేంటి? ఒక చెట్టుకి కాసినాయి కదా, ఒక కొమ్మకి కాసినాయే కదా, ఒక కాండానికి వేలాడబండియే కదా, ఒకే ఆహారాన్ని తీసుకుంటున్నాయి కదా. ఆ పక్కదానికి ఏమో పోషకాలు వస్తాయి, ఈ పక్కదానికి కూడా వస్తాయి కదా. ఆ పక్క పండు ఎంత నీరు పీల్చుకుంటే ఇది అంత నీరు పీల్చుకుంటుంది కదా. ఎందుకు? ఒకే కాండం నుంచి వస్తుంది కదా శక్తి, ఒకే చెట్టు నుంచి వస్తుంది కదా బలం. మరి ఒకే చెట్టు నుంచి, ఒకే కొమ్మ నుంచి బలం, నీరు, కావలసిన పోషకాలు అన్నీ వస్తున్నప్పుడు మరి ఒక కాయ లావుగా, ఒక కాయ సన్నగా, ఒక కాయ పెద్దగా, ఒక కాయ చిన్నగా, ఒక కాయ ముందు పండటం, ఒక కాయ వెనక పండటం, ఒక కాయ లావై మంచి రుచిగా ఉండటం, ఒక కాయ కాస్త పులుపుగా ఉండటం. ఏంటది? ఏంటి అంటే తనకు దేవుడిచ్చిన కొలది అది అభివృద్ధి చెందుతుంది. కాస్త వెనక ముందు అది కూడా అభివృద్ధి చెందుతుంది. దేవుడు అందరికీ ఒకే ఆశీర్వాదాన్ని, ఒకే దీవెన్ని, ఒకే స్వస్థతని, ఒకే రకమైనటువంటి నిబంధనలు ఉంచాడు. దేవుడికి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువేమి
కాదు. మరి అలాంటి దేవుడు అందరికీ సమానమైన దీవెన ఆశీర్వాదం పెట్టినప్పుడు మరి కొంతమంది ముందు ఆశీర్వదించబడుతున్నారు, కొంతమంది వెనక అవుతున్నారు. దానివల్ల నష్టం ఏంటి? ఏమీ లేదు. నీకంటూ ఒక సమయం కూడా ఉన్నది. ఒకే కాండానికి కాసిన కాయలు ఏ విధంగా సమానంగా ఉండవో, ఒకే లోకంలో జీవిస్తున్న నీవు నేను కూడా ఎదుటి వారితో సమానంగా కొన్నిసార్లు ఉండకపోవచ్చు. కానీ నీకంటూ ఒక సమయం వస్తుందే, అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకే సమయం వచ్చేంత వరకు ఆగాలి. ఇక్కడి దురాత్మలు కూడా మా సమయం ఇంకా రాలేదుగా అంటున్నాయి. అవి కూడా సమయం కోసం ఎదురు చూస్తున్నాయి అమ్మ. మనం మాత్రం మన సమయం పోయిందేమో అని నిరాశపడుతున్నాం. అందుకే చెప్తున్నా, నువ్వు దీవించబట్టడానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వరకు ఎదురు చూడు, దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు.